Good evening to all. We are going to start electromagnetic waves and transmission lines, right? So which is also known as wave theory. Okay. So ఇందులో మనం electrostatics కావచ్చు, magnetostatics కావచ్చు, ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, వేవ్ ప్రాపగేషన్ కావచ్చు, యాంటెనాస్ కావచ్చు, రాడార్స్ కావచ్చు, ఇవన్నీ మొత్తం ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి అన్ని డివైజెస్ మనం వేవ్ థియరీలో చదువుతాం. ఓకే, సో దట్స్ ద ఫండమెంటల్ థింగ్. నేను ఈ క్లాస్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ని స్టార్ట్ చేస్తాను. ఓకే, సో మా అందులో పెద్ద విషయం ఏమి ఉండదు. సో కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అర్థం అవ్వాలి. ఓకే, సో అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మేజర్ గా మనకు ఉండేటటువంటిది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్స్, ఆ తర్వాత మ్యాగ్నెటోస్టాటిక్స్, ఆ తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్, ఫీల్డ్ థియరీ, అట్లా మొత్తం వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ మీరు మనకి ఈ సబ్జెక్ట్ లో ఏమేమి యూనిట్స్ అయితే ఉన్నాయో ఆ యూనిట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ఒక్కొక్క యూనిట్ ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో నో డౌన్. యూనిట్ నెంబర్ వన్ electrostatics. Unit number 1 electrostatics, which is very vast and very important. Okay, so EMTL నుంచి 60% ఆఫ్ ఛాన్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, రైట్. సో ఏమని చెప్పాను? యూనిట్ నెంబర్ 1 ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే, యూనిట్ నెంబర్ 1 ఎలక్ట్రోస్టాటిక్స్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 ట్రాన్స్మిషన్ లైన్స్. యూనిట్ నెంబర్ 2 ట్రాన్స్మిషన్ లైన్స్. నేను ఇంపార్టెంట్ వైజ్ గా చెప్పుకుంటూ వెళ్తానమ్మా. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ తర్వాత మ్యాగ్నెటోస్టాటిక్స్ ఉంటుంది యాక్చువల్ గా సిలబస్ లో, కానీ మ్యాగ్నెటోస్టాటిక్స్ అనేది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు అంత అవసరం లేదు. ఓకే, సో కాబట్టి నేను అది లాస్ట్ లో చెప్తాను. ఓకే, సో యూనిట్ నెంబర్ 1 ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్స్, యూనిట్ నెంబర్ 2 ఈజ్ ట్రాన్స్మిషన్ లైన్స్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3 వేవ్ గైడ్స్. 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 Unit number 3 wave guides. Unit number 4 plane wave propagation. Unit number 4 plane wave propagation. Unit number 1 వచ్చేసరికి electrostatics, unit number 2 వచ్చేసరికి transmission lines, unit number 3 వచ్చేసరికి wave guides, unit number 4 వచ్చేసరికి plane wave propagation. Okay, next unit number 5 antenna theory. ఓకే, సో యాంటెనా థియరీ అనేది తెలుసు మనకి, మొత్తం థియరీ అంతా చదవము. మనకి ఏదైతే గేట్ లో వాడు మెన్షన్ చేశాడో, సో యాగివుడ్ యాంటెనా అంటే ఏంటి, రిఫ్లెక్టర్ అంటే ఏంటి, ఫ్రిస్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవి వాడు ఏదైతే సిలబస్ లో మెన్షన్ చేశాడో అంతవరకు చదువుకుంటాం. ఓకే, యాంటెనా థియరీ మొత్తం చదవం. ఓకే, సో అది. ఓకే, నెక్స్ట్ యూనిట్ మ్యాగ్నెటోస్టాటిక్స్. ఇది అసలు ఇంపార్టెంట్ ఏం కాదు, ఎప్పుడో ఒకసారి ఇస్తారు, అది కూడా డౌటే. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ రాసుకోండి, మ్యాగ్నెటోస్టాటిక్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్. మ్యాగ్నెటోస్టాటిక్స్ తర్వాత లాస్ట్ యూనిట్. మ్యాగ్నెటోస్టాటిక్స్ తర్వాత లాస్ట్ యూనిట్. బేసిక్స్ ఆఫ్ రాడార్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్. అంటే రాడార్ లో వచ్చేసరికి రాడార్ రేంజ్ ఈక్వేషన్ అడుగుతారు. అది జస్ట్ సింపుల్ గా దాని మీద మనం ఆ ఈక్వేషన్ చూసి ప్రాబ్లమ్స్ చేసేస్తాం, ప్రాబ్లం లేదు. అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి సింపుల్ థింగ్స్, న్యూమరికల్ అపర్చర్ ఎంత, అవన్నీ అడుగుతారు. ఓకే, సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, ఇవి అడుగుతారు. సో సింపుల్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవమ్మా, రైట్. సో ఈ యూనిట్స్ మొత్తం కంప్లీట్ చేస్తే మనకు అసలు ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నట్టు మన దగ్గర. ఓకే, ఎందుకంటే ఈఎంటీఎల్ మొత్తం చదవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఓకే, సో కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇట్ విల్ నాట్ బి సింపుల్, అలా అని చెప్పి అంత కష్టము కాదు. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుని వెళ్తే ఈఎంటీఎల్ అంత ఈజీ ఇంకొకటి ఉండదు. ఓకే, ఎందుకంటే అది మనం అర్థం చేసుకోగలిగితే మనకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు ఆబ్వియస్లీ. ఓకే, సో ఫైన్. సో హెడ్డింగ్ పెట్టుకున్నామా, యూనిట్ నెంబర్ 1 ఎలక్ట్రోస్టాటిక్స్. యూనిట్ నెంబర్ 1 ఎలక్ట్రోస్టాటిక్స్. రైట్. మా ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. మనం ఈఎంటీఎల్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో ఏ ప్రాబ్లమ్ అనలైజ్ చేయాలన్నా, ఏ టాపిక్ ని అనలైజ్ చేయాలన్నా ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే కోఆర్డినేట్ సిస్టమ్స్. మనకి యాక్చువల్ గా 3 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అని 3 కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ 3 కోఆర్డినేట్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనము హ్యాండిల్ చేయొచ్చు. జస్ట్ ఫార్ములాస్ తెలుసుకోవడం, ఆ ఫార్ములాస్ తీసుకెళ్లి ఏ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇచ్చాడో చూసుకోవడం, డైరెక్ట్ గా అప్లై చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోఆర్డినేట్ సిస్టమ్స్ చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్. We have 3 types of coordinate systems.
coordinate systems. We have 3 types of coordinate systems. First one, we have 3 types of coordinate systems. First one, Cartesian coordinate system. Cartesian coordinate system బ్రాకెట్ లో రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పెట్టుకోండి. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్న ఒకటే, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్న ఒకటే. ఓకే, we have 3 types of coordinate systems. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అందులో కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ బ్రాకెట్ లో రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పెట్టుకోండి. ఓకే, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లేదా రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నాం. ఓకే, సో ఒక నిమిషం. రైట్, యాక్చువల్లీ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఎక్స్, సెకండ్ వన్ వచ్చేసరికి వై, థర్డ్ వన్ వచ్చేసరికి జెడ్. సింప్లీ ఓకే, ఏఎక్స్ వచ్చేసరికి ఏఎక్స్ క్యాప్, దీన్ని ఐ బార్ అని కూడా అంటారమ్మా చాలా మంది. సో ప్రాబ్లం లేదు. ఏఎక్స్ క్యాప్ అనేది ఎక్స్ యాక్సిస్ కి సంబంధించిన యూనిట్ వెక్టర్ అనుకుందాం. అండ్ ఏవై క్యాప్ వచ్చేసరికి వై యాక్సిస్ కి సంబంధించిన యూనిట్ వెక్టర్ అనుకుందాం. అండ్ ఏజెడ్ బార్ అనేది జెడ్ యాక్సిస్ సైడ్ చూపించేటటువంటి ఒక యూనిట్ వెక్టర్ అనుకుందాం. ఓకే, సో ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పెట్టిన తర్వాత ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఎక్స్ వై జెడ్లు ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఏఎక్స్, దిస్ ఈజ్ ఏవై అండ్ దిస్ ఈజ్ ఏజెడ్. సింప్లీ మరి చాలా జాగ్రత్తగా వినండి ఈఎండబ్ల్యూటీఎల్. ఓకే, సో ఈఎండబ్ల్యూటీఎల్ అనేది మీకు అర్థం కాకపోతే మీరు ఏ బుక్ లో చూసినా అర్థం కాదు. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా వినండి, నీట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్. సో కింద ఒక పాయింట్ నోట్ చేసుకోండి. లెట్ ఏఎక్స్ క్యాప్ కమా ఏవై క్యాప్ కమా ఏజెడ్ క్యాప్ ఆర్ ద యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. లెట్ ఏఎక్స్ క్యాప్ కమా ఏవై క్యాప్ కమా ఏజెడ్ క్యాప్ ఆర్ ద యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. ఏఎక్స్ క్యాప్ ఏమో ఎక్స్ యాక్సిస్ సంబంధించిన యూనిట్ వెక్టర్, అండ్ ఏవై క్యాప్ వచ్చేసరికి వై యాక్సిస్ సంబంధించిన యూనిట్ వెక్టర్, అండ్ ఏజెడ్ క్యాప్ వచ్చేసరికి జెడ్ యాక్సిస్ కి సంబంధించినటువంటి యూనిట్ వెక్టర్. ఓకే, సింపుల్. ఓకే, let ax cap comma ay cap comma az cap are the unit vectors along x axis, y axis and z axis. అదైపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ రాసుకున్నాం. the differential length is given as, the differential length is given as, the differential length is given as, the differential length is given as dl bar. differential length ని dl bar అంటామమ్మా. dl bar is equal to dx into ax cap plus dy into ay cap plus dz into az cap. Simply okay, this is the differential length. Okay, differential length is equal to dx into ax cap plus dy into ay cap plus dz into az cap. Okay, simple. Differential, this is the differential length. Differential length is given as dl bar is equal to dx into ax cap plus dy into ay cap plus dz into az cap. This is the fundamental. Okay, మా ఇక్కడ నేను జాగ్రత్తగా ఒకటి చెప్తాను చూడండి అమ్మా. dx కు ముందు కోఎఫిషియంట్ 1, dx కు ముందు ఏమైనా ఉందా? ఏం లేదు కదా, 1. dy కి ముందు ఏమీ లేదు, 1. dz కు ముందు ఏమీ లేదు, సో కాబట్టి 1. సో కాబట్టి ఇక్కడ h1 is equal to 1, h2 is equal to 1, h3 is equal to 1. ఈ h1 h2 h3 అంటే ఏంటి సార్? అసలు ఇది మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, సో dx కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి h1 1, dy కోఎఫిషియంట్ ముందు కూడా ఏమీ లేదు 1 ఉంది కాబట్టి h2 is equal to 1, అండ్ dz కు ముందు కూడా దాని వాల్యూ ఏమీ లేదు 1 ఉంది కాబట్టి h3 is equal to 1 సింప్లీ. ఓకే, సో దిస్ ఈజ్ h1 h2 and h3. దిస్ ఈజ్ డిఫరెన్షియల్ లెంగ్త్. రైట్, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా. ద డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈస్ గివెన్ యాస్, ద డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈస్ గివెన్ యాస్, the differential surfaces is given as, the differential surfaces is given as, the differential surfaces is given as. మనకి ఇక్కడ ఎన్ని కోఆర్డినేట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ఒకటి x, సెకండ్ ఇది y, మూడోది z. సో కాబట్టి మనకి యాక్చువల్ గా ఉండేటటువంటి డిఫరెన్షియల్ సర్ఫేసెస్ కూడా 3 ఉంటాయి. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, తర్వాత నోట్ చేసుకోవచ్చు. డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు x and differential surface with respect to y and differential surface with respect to z simply. ఓకే, మరి ఇక్కడ చూడు డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు x అంటే x ఒక్కదాన్ని వదిలేసి మిగతా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? dy dz, అవి రెండు మల్టిప్లై చేయి. dy ఇంటూ dz
dy ఇంటూ dz ఏ డైరెక్షన్ లో x డైరెక్షన్ లో. సో కాబట్టి dy ఇంటూ dz ఇంటూ ax క్యాప్. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. నెక్స్ట్ డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చూడు, y ని వదిలేసేయి, మిగతా ఏమున్నాయి, x సైడ్ ఏమో dx ఉంది, z సైడ్ వచ్చేసరికి dz ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందో చూడు, dx ఇంటూ dz ఇంటూ ఏ డైరెక్షన్ లో, y డైరెక్షన్ లో కాబట్టి ay క్యాప్ సింప్లీ. నెక్స్ట్ ds z అంటే సర్ఫేస్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు z. జెడ్ ఒక్క దాన్ని వదిలేసి ఎక్స్ వై చూడు, డిఎక్స్ డివై. సో కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందమ్మా, డిఎక్స్ ఇంటూ డివై ఇంటూ ఏజెడ్ క్యాప్ సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అండ్ డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్. ఓకే, సో సింపుల్. సో కాబట్టి దేన్ని రెస్పెక్ట్ గా మనం డిఫరెన్షియల్ సర్ఫేస్ అయితే రాస్తున్నామో అది వదిలేస్తాం, మిగతా మొత్తం మల్టిప్లై చేసేసేసి డైరెక్షన్ మాత్రము ఏ డైరెక్షన్ అయితే మనం కన్సిడర్ చేస్తామో అదే డైరెక్షన్ లో డిఫరెన్షియల్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే, మా ఈఎంటీఎల్ లో డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆప్షన్స్ లో 2-3 ఆప్షన్స్ లో ఒకటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఒక దాంట్లో ఏఎక్స్, ఒక దాంట్లో ఏవై, ఒక దాంట్లో ఏజెడ్ ఇస్తారు సింపుల్ గా. ఓకే, సో కాబట్టి మనం డైరెక్షన్స్ ని ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ద 3 డిఫరెన్షియల్ సర్ఫేసెస్. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందామా. ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఈస్ గివెన్ యాస్, ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఈస్ గివెన్ యాస్, ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఈస్ గివెన్ యాస్ dv ఈజ్ ఈక్వల్ టు, ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఈస్ గివెన్ యాస్ dv ఈజ్ ఈక్వల్ టు మా సింపుల్ మొత్తం x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్ మూడింటిని మల్టిప్లై చేస్తే నీకు ఏమొచ్చింది అంటే డిఫరెన్షియల్ వాల్యూమ్ వచ్చింది. ఓకే, సో dx ఇంటూ dy ఇంటూ dz, దీనికి డైరెక్షన్ ఏం అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్షియల్ వాల్యూమ్. dv ఈజ్ ఈక్వల్ టు dx ఇంటూ dy ఇంటూ dz. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చూసామో మనకి 3 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి, కార్టీసియన్, సిలిండ్రికల్, స్పెరికల్. అందులో ఫస్ట్ కార్టీసియన్. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి ఇంకొక పేరు ఏంటి, రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. సో అందులో ఏమేంటి ఏఎక్స్ వై ఏవై, ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనేవి 3 యూనిట్ వెక్టర్స్ అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్. అయితే డిఫరెన్షియల్ లెంగ్త్ ఎక్స్ కోఎఫిషియంట్ ఉట్టి డిఎక్సే, వై కోఎఫిషియంట్ ఓన్లీ డివై అండ్ జెడ్ కోఎఫిషియంట్ ఓన్లీ డిజెడ్. సో కాబట్టి అది మొత్తం డిఫరెన్షియల్ లెంగ్త్. డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఎట్లా రాయాలో చెప్పాను, అది మీకు హ్యాపీగా వచ్చింది. అండ్ డిఫరెన్షియల్ వాల్యూమ్ అంటే ఏంటి, అన్ని కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేస్తే దాన్ని ఏమంటామంటే డిఫరెన్షియల్ వాల్యూమ్. అండ్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్స్ లో h1 వాల్యూ, h2 వాల్యూ, h3 వాల్యూ 3 1. ఆ వాల్యూస్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాం అనేది నేను చెప్తాను ఫర్దర్ గా. ఓకే ఫైన్. ఇది అయిపోతే నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందామా. ద డాట్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ ఆర్ గివెన్ యాస్, the dot product properties are given as, the dot product properties are given as, the dot product properties are given as, the dot product properties are given as మా ఇక్కడ చూడండి, ax cap dot ax cap is equal to 1 సింప్లీ, అంతే కదమ్మా. i bar dot i bar ఎంత 1, j bar dot j bar ఎంత 1, సేమ్ రెండింటిని మల్టిప్లై చేస్తాం కదా. సిమిలర్లీ ay cap dot ay cap is equal to 1 సింప్లీ, and az cap dot az cap is equal to 1. Okay, so these are the dot product properties, right? Dot product properties. Inka చూద్దాం next one. Similarly opposite unit vectors అంటే ax cap dot ay cap అన్నాం అనుకోనా, రెండు ఆపోజిట్ యూనిట్ వెక్టర్స్ కనుక డాట్ ప్రొడక్ట్ చేస్తే కంపల్సరీగా దాని వాల్యూ ఏమైపోయింది అంటే 0. సిమిలర్లీ అంతే కదమ్మా, ఇక్కడ x కోఎఫిషియంట్ 1, అసలు ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు, సో 0 into 1 0. సిమిలర్లీ ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ అసలు y కోఎఫిషియంట్ లేదు, 0 into ఎనీథింగ్ ఇస్ 0. ఓకే ఫైన్. సిమిలర్లీ ay cap dot az cap is equal to 0. Similarly az cap dot ax cap is equal to 0 simply. Okay, so these are nothing but the unit normal vectors, dot product properties. Okay, simply. ఇది అయిపోయిన తర్వాత ద క్రాస్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ ఆర్ గివెన్ యాస్ అని నోట్ చేసుకోండి. ద క్రాస్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ ఆర్ గివెన్ యాస్, 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 ద క్రాస్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్ ఆర్ గివెన్ యాస్. రైట్, ఫస్ట్ సేమ్ చూద్దాం. ax cap క్రాస్ ax cap is equal to 0. రెండు సేమ్ వెక్టార్స్ కనుక క్రాస్ ప్రొడక్ట్ చేస్తే కంపల్సరీగా దాని వాల్యూ ఏమైపోయింది అంటే 0 బై డిఫాల్ట్. ఓకే, కాబట్టి మీరు చెక్ చేసుకొని చూసుకుని ప్రాబ్లం లేదు. మీకు తెలుసు కదా క్రాస్ ప్రొడక్ట్ ఎట్లా చేయాలో, డెల్ క్రాస్ తెలుసు కదా, అది చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ ప్రూఫ్ అవసరం లేదు. సిమిలర్లీ ay cap క్రాస్ ay cap is equal to 0. Similarly az cap cross az cap, similarly az cap cross az cap is equal to 0 simply. Okay, so ఇవి క్రాస్ ప్రొడక్ట్ ప్రాపర్టీ సేమ్ వెక్టార్స్ కి చేసినప్పుడు.
అదే డిఫరెంట్ వెక్టర్స్ కనుక మీరు కన్సిడర్ చేస్తే నెక్స్ట్ వెక్టర్ వస్తుంది. సిమిలర్ గా ఏవై క్యాప్ క్రాస్ ఏఎక్స్ క్యాప్ అడిగాడు అనుకో, ఎంత మైనస్ ఏజెడ్ క్యాప్. ఎప్పుడైనా సరే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ. ఓకే, సో అదొకటి మైండ్ లో ఉంచుకోండి. సిమిలర్లీ ఏవై క్యాప్ క్రాస్ ఏజెడ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యాప్. ఓకే, అలాగే ఏజెడ్ క్యాప్ క్రాస్ ఏఎక్స్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏవై క్యాప్. సో అవి నోట్ చేసుకోండి. ఓకే, సింపుల్. సో కాబట్టి సిలిండ్రికల్ కోఆర్డినేట్ కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క అదర్ నేమ్, దాని యొక్క యాక్సిస్ డయాగ్రాము, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ లెంగ్త్, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ సర్ఫేసెస్, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ వాల్యూమ్, డాట్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్, క్రాస్ ప్రోడక్ట్ ప్రాపర్టీస్, ఇవన్నీ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓకే, ద లిమిట్స్ ఆర్ గివెన్ యాజ్ నోట్ చేసుకోండి. ఎక్స్ యొక్క లిమిట్స్ -∞ నుంచి +∞ వరకు ఎంత వరకైనా ఉండొచ్చు. -∞ టు ఇన్ఫినిటీ. వై లిమిట్స్ కూడా -∞ నుంచి +∞ వరకు ఎంతైనా ఉండొచ్చు. సిమిలర్లీ జెడ్ లిమిట్స్ కూడా -∞ నుంచి +∞ వరకు ఎంత వరకైనా ఉండొచ్చు ఎలిజిబుల్. ఓకే, బికాస్ దీస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్, రైట్? సో ఎక్స్ వై జెడ్ అనేది నో ప్రాబ్లం, అవి ఎంత వరకైనా ఉండొచ్చు. ఓకే, ఫైన్. ద లిమిట్స్ ఆర్ ఎక్స్ యాక్సిస్ లిమిట్స్ -∞ టు ఇన్ఫినిటీ, వై యాక్సిస్ లిమిట్స్ కూడా -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఎంత వరకైనా ఉండొచ్చు, అండ్ జెడ్ యాక్సిస్ లిమిట్స్ కూడా -∞ టు ఇన్ఫినిటీ ఎంత వరకైనా కానీ ఉండొచ్చు. దిస్ ఈస్ ద కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, అయిపోతే నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండమ్మా, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ యాక్చువల్లీ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, మరి సేమ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో కూడా మనం కనుక యాక్చువల్గా తీసుకుంటే యాక్సెస్. సో లెట్ us suppose this will be the axis. ఎట్లాగైతే మనం అక్కడ ఎక్స్ వై జెడ్ తీసుకున్నామో ఇక్కడ వచ్చేసరికి రో 5 జెడ్ తీసుకుంటాం. ఓకే, రో 5 అండ్ జెడ్. ఓకే, సింప్లీ రో 5 అండ్ జెడ్. రో అంటే రేడియస్ అమ్మ సింప్లీ. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా సిలిండ్రికల్ తీసుకుంటాము, అవన్నీ ఇప్పుడు మనం అనాలిసిస్ చేయ అవసరం లేదు. సో మనకు అంత అవసరం లేదు, రైట్? సో అక్కడ ఎలా అయితే కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎక్స్ వై జెడ్ అనేది 3 యాక్సిస్ ఉంటాయో, ఇక్కడ అట్లాగే రో 5 జెడ్ ఉంటాయి. సో రో యాక్సిస్ డైరెక్షన్ లో మనకి ఏ రో అనేటటువంటి యూనిట్ వెక్టర్ ఉంటుంది. సిమిలర్ గా 5 డైరెక్షన్ లో నాకు ఏ5 అనేటటువంటి యూనిట్ వెక్టర్ ఉంటుంది. దాని అజిముతల్ యాంగిల్ అంటాము 5 అనేది. ఓకే, అంటే చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజెడ్ క్యాప్. ఓకే, ఫైన్. ఈ డయాగ్రామ్ నోట్ చేసుకొని కింద నోట్ చేసుకోండి యాజ్ యూజువల్ గా. లెట్ ఏ రో A5 AZ are the unit vectors along rho 5 and z axis respectively. Okay, let A rho A5 and AZ are the unit vectors along rho 5 and z respectively. Okay, A rho A5 and AZ are the unit vectors along rho 5 and z respectively. Next point note cheskodama, the differential length is given as the differential length is given as dl is equal to, the differential length is given as dl bar is equal to d rho into a rho. Same dx into ax అట్లాగే ఇక్కడ కూడా d rho into a rho plus ఇది ఇంపార్టెంట్ అమ్మా, rho d5 into a5, rho d5 into a5 plus dz into az, simply dz into az. ఓకే, సో డిఫరెన్షియల్ లెంగ్త్ ఎలా చెప్తావు, d rho into a rho plus d5 into a5 కాదు, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ rho into d5 into a5 plus dz into az. dl bar is equal to d rho into a rho cap plus rho d5 into a5 cap plus dz into az cap, obviously the differential length. Okay, and ఇక్కడ h1 చెప్పండి ఎంత అవుతుంది, h1 is equal to, h1 ఎంత, d rho coefficient ఎంత 1, సో కాబట్టి h1 is equal to 1 automatically. And what is the value of h2, ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, h2 వాల్యూ 1 కాదు, ఎందుకంటే d5 కోఎఫిషియంట్ ఎంత rho, సో కాబట్టి h2 is equal to rho. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఈ రో ప్లేస్ లో r కూడా ఇస్తారమ్మా, ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్, రైట్? ప్రాబ్లం లేదు, రైట్? నెక్స్ట్ h3 అంటే dz కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది, కాబట్టి h3 ఆల్సో రిప్రజెంట్స్ 1. ఓకే, సింపుల్ h3 is equal to 1. Okay, so these are the h1, h2 and h3. h2 rho 1 కాదు. ఓకే, సో అదొకటి ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ లెంగ్త్ dl. ద డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈజ్ గివెన్ యాజ్, ఇది మీరు నోట్ చేసేసేయాలి ఫాస్ట్ గా మీ సొంతగా, రైట్? మీకు తెలిసిందే కదా, అందులో కొత్త ఏముంది. ద డిఫరెన్షియల్ సర్ఫేసెస్ ఈజ్ గివెన్ యాజ్, సో ఎన్ని డిఫరెన్షియల్ సర్ఫేసెస్ వస్తాయి, 3 డిఫరెన్షియల్ సర్ఫేసెస్ వస్తాయి. డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు rho, డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు 5, differential surface with respect to z, simply. Okay, differential surface with respect to rho అంటే rho ను వదిలేసేయాలి, మిగతా ఏంటి,
రో d5 dz. ఓకే, సో కాబట్టి రో d5 dz ఏ డైరెక్షన్ లో, రో డైరెక్షన్, ఎందుకంటే ఇక్కడ ఏదైతే డైరెక్షన్ లో ఉంటుందో అదే డైరెక్షన్ లో ఏ రో క్యాప్. ఓకే, సింప్లీ. నెక్స్ట్ ds ఇంటూ 5 అంటే 5 వదిలేసేయాలి. 5 వదిలేసేస్తే ఇక్కడ ఏమొస్తుంది నీకు, d రో ఇంటూ dz ఇంటూ a5 క్యాప్ సింప్లీ. ఓకే, సిమిలర్లీ ds విత్ రెస్పెక్ట్ టు z వదిలేసి ఇంకేమొస్తుంది నీకు, రో d రో d5 into az cap. So these are the three differential surfaces for Cartesian, cylindrical coordinate system. Okay, so differential surface number 1, differential surface number 2, and differential surface number 3, right? So ee moodu differential surfaces manaki. Okay, differential volume meer raseseyan fast ga, differential volume మీరు రాసేసేయండి. సో మొత్తం అన్ని క్వశ్చన్స్ మల్టిప్లై చేయడమే కదా డిఫరెన్షియల్ వాల్యూమ్ అంటే, రైట్? సో డిఫరెన్షియల్ వాల్యూమ్ కనుక చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకున్నాం. ద డిఫరెన్షియల్ వాల్యూమ్ ఈస్ గివెన్ యాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్, dv డిఫరెన్షియల్ వాల్యూమ్ dv ఈజ్ ఈక్వల్ టు మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. d5 ఇక్కడ r రో d5 ఇక్కడ వచ్చేసరికి dz. సో కాబట్టి అప్పుడు ఏమైతే చూడు, రో d రో d5 dz. So this is nothing but the differential volume for a cylindrical coordinate system. Okay, and dot product cross product property same amma. Okay, so rendu same vectors madhyalo ganaka dot product cheste value 1 ostadi, rendu different madhyalo cheste value 0 ostadi. Similar ga cross product lo rendu same vectors madhyalo cross product cheste నీకు value 0 ostadi, rendu different vectors madhyalo cross product cheste the next vector ostadi. Ante a5 cap cross a row cap cross a5 cap anko az cap. Similarly a5 cap cross az cap anko a row cap. Similarly az cap cross a row cap is equal to a5 cap simply. Okay, so happy ga meeru adi solve chesukochu, right? Fine. So this is nothing but differential volume. Okay, simply. So dot product cross product properties నేను చెప్పదలుచుకోలేదమ్మా, మీరు కావాలంటే రాసుకోండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. లాస్ట్ లిమిట్స్. ద లిమిట్స్ ఆర్ గివెన్ యాస్ మరి ఇక్కడ రో అంటే రేడియస్ అమ్మా. రేడియస్ మైనస్ ఇన్ఫినిటీ రాయకూడదు, ఎందుకంటే రేడియస్ కెనాట్ బి నెగిటివ్, రైట్? సో కాబట్టి రో యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే 0 to infinity మాత్రమే, బికాజ్ ఇట్స్ ఎ రేడియస్. సిమిలర్లీ 5 అంటే అజిముతల్ యాంగిల్ అమ్మ. ఓకే, సో 0 to 2π ఉంటుంది దాని యొక్క లిమిట్ 5. వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా క్వశ్చన్ లో మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ 5 యొక్క లిమిట్ ఎంత అంటే 0 to 2π, అది ఇంకా ఫిక్స్. ఓకే, సిమిలర్లీ జెడ్ ఇందాకట్లాగానే సేమ్. ఓకే, మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎంత వరకు అయినా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 లిమిట్స్ ఆఫ్ cylindrical coordinate system, right? Fine. So కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, right? సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ మీకు కరెక్ట్ గా అర్థమైతే దెన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీథింగ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, రైట్? సో సబ్జెక్ట్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో సబ్జెక్ట్ మనం కరెక్ట్ గా కనుక తీసుకుంటే ఇన్పుట్ లో, అవుట్పుట్ లో ప్రాబ్లమ్స్ అంటారా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో కాబట్టి అది మెయిన్ గా మెయింటైన్ చేయండి. అండ్ ఈఎంటీలో ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఈ అన్ని విషయాలు తెలుసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఒక ఎత్తు, ఆ ప్రాబ్లం యొక్క ఆన్సర్ రావడం ఒక ఎత్తు, ఎందుకంటే నువ్వు చాలా ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది మధ్యలో. ఓకే, సో అందుకని మనం ఎప్పుడైనా సరే యాక్యురసీ మెయింటైన్ చేస్తూ టైం చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఈ ముఖ్యంగా ఈ 2 సబ్జెక్టులు, ఈఎంటీఎల్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, సో దోస్ ఆర్ వెరీ సెన్సిటివ్, అవి మనం జాగ్రత్తగా చేయాలి, రైట్? సో అయిపోయింది అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ స్పిరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ స్పిరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. బ్రాకెట్ లో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పెట్టుకోండి అమ్మా. స్పిరికల్ అన్న పోలార్ అన్న ఇట్ వన్ అండ్ ద సేమ్, రైట్? సో స్పిరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లాస్ట్ వన్, బ్రాకెట్ లో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అని పెట్టుకోండి. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ బ్రాకెట్ లో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ బ్రాకెట్ లో పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, so I hope you have written this one. Okay, polar coordinate system or spherical coordinate system. Okay, so same మనకి యాక్సిస్ తెలుసు. అదే కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో అయితే XYZ అని చెప్పావు, అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో అయితే రో 5Z అని చెప్పావు. అదే మనకి కార్టీసియన్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే r theta phi. దీస్ ఆర్ ద 3 థింగ్స్. ఓకే, సో r కి అక్రాస్ గా ఉండేటటువంటి యూనిట్ నార్మల్ వెక్టర్ వచ్చేసరికి ar క్యాప్, అండ్ థీటాకి అక్రాస్ గా ఉండేది వచ్చేసరికి ఏ థీటా క్యాప్, అండ్ 5 కి అక్రాస్ గా ఉండేది వచ్చేసరికి ఏంటంటే a5 క్యాప్ సింప్లీ. ఓకే, ఏఆర్ క్యాప్,
A theta cap and A phi cap. These are the 3 unit vectors. A point not called note చేసుకోండి. Okay, let AR cap comma A theta cap comma A phi cap are the 3 unit vectors along R theta and phi axis respectively. Simply. Okay, so a point note చేసుకోండి. That AR, A theta, A phi are the 3 unit vectors along R theta and phi axis respectively. Okay, మనం ఎలా చేస్తాం, ఎలా చేయబోతాం అది చూద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. ఇట్స్ డిఫరెన్షియల్ లెంగ్త్ ఈస్ గివెన్ యాస్ its differential length is given as 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 మా differential length అంటే dl bar. obviously కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి ఏమని చెప్పాము, dx into ax cap plus dy into ay cap plus dz into az cap. సిమిలర్ గా సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కి ఏమని చెప్పావు, d rho into a rho cap plus rho d phi into a phi cap plus dz into az cap. సిమిలర్ గా పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కి r theta phi సేమ్, ఫస్ట్ ది మామూలే dr into ar cap plus r d theta into a theta cap. very very important, r d theta into a theta cap plus r sin theta d phi into a phi cap. ma very very important. okay, so r sin theta d phi into a phi cap. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్షియల్ లెంగ్త్ గుర్తుంటే సర్ఫేసెస్ రాయొచ్చు, వాల్యూమ్ రాసేసేయచ్చు, లిమిట్స్ కూడా చెప్పేసేయచ్చు. ఓకే, సో మెయిన్ గా గుర్తుండాల్సింది ఏంటంటే నాకు డిఫరెన్షియల్ లెంగ్త్ అనేది జాగ్రత్తగా గుర్తుండాలి. ఓకే, సో డిఫరెన్షియల్ లెంగ్త్ ఏంటి, dr into ar cap plus r d phi r d theta into a theta cap plus r sin theta d phi. r sin theta అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు అర్థమైంది ప్రాబ్లమ్స్ లో. ఎందుకంటే వాడు ప్రాబ్లమ్స్ మొత్తం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లోనే ఇస్తాడు. కార్టీసియన్ రేరే, అసలు సిలిండ్రికల్ అయితే అసలు ఎవరు ఎప్పుడో ఎక్కువ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచి ఇస్తారు. ఓకే, సో కాబట్టి పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ జాగ్రత్త, ముఖ్యంగా డిఎల్ గుర్తుంటే చాలు. dr into ar cap plus r d theta into a theta cap plus r sin theta d phi into a phi cap. ఓకే, సో సేమ్ h1 వాల్యూ ఎంత 1, ఎందుకంటే dr కు ముందు ఏమీ లేదు కాబట్టి. సిమిలర్లీ h2 వాల్యూ ఎంత r, ఎందుకంటే d theta కు ముందు r ఉంది కాబట్టి. సిమిలర్లీ h3 వాల్యూ ఎంత, ఇది h3 ఎంత r sin theta. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ h3, h1 h2 and h3. okay, h1 h2 and h3. similarly next point తెలిసే కదా మీకు, the differential surfaces is given as 3 differential surfaces వస్తాయి. ఏంటది, differential surface with respect to r is equal to r వదిలేసేసి మిగతా మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక r ఇక్కడ ఒక r ఉంది. r into r ఎంత, r square sin theta d theta d phi. ఓకే, మా చాలా మంది మీరు చాలాసార్లు చూసుంటారు ఇది r square sin theta d theta. బట్ సింపుల్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ సంథింగ్ ఇంటూ ds ఉన్నప్పుడు ఆ ds ప్లస్ డైరెక్ట్ గా r square sin theta d theta d phi అంటాడు. అది మనకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఓకే, సో కొంతమంది తెలిసి ఉంటుందమ్మా, తెలిసిన వాళ్ళు హ్యాపీ, సో తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మనం డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు r రాసేటప్పుడు r వదిలేస్తాం. సో మిగతా రెండు చూడండి, ఇక్కడ r d theta, ఇక్కడ r sin theta d phi. r into r ఎంత, r square. సో కాబట్టి మనకి r square sin theta d theta d phi into ar cap. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇది డైరెక్షన్ ఎక్కడ ఉంది, విత్ రెస్పెక్ట్ టు r, రైట్. సిమిలర్లీ డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు phi, డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు theta డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు theta వదిలేసేసాం అనుకో, theta వదిలేస్తే ఏమొచ్చేది చూడు, r sin theta dr d phi into a theta cap. ఓకే, సింప్లీ, రైట్. సిమిలర్లీ డిఫరెన్షియల్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు r theta phi is equal to phi వదిలేసేస్తాం. ఈసారి phi వదిలేసాం అనుకోనా, ఇంకేమొస్తుంది, r dr d theta వస్తుంది. ఓకే, సో కాబట్టి r dr d theta into a phi cap. సో దీస్ ఆర్ ద 3 డిఫరెన్షియల్ సర్ఫేసెస్. మీరు ఇవేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా డిఫరెన్షియల్ లెంగ్త్ గుర్తుంటే చాలు. వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ సో ఓకే ఫైన్, వాడు డాట్ ds r ఇచ్చాడా, ds phi ఇచ్చాడా, ds theta ఇచ్చాడా, దాన్ని బట్టి అక్కడ చూసుకోవడం, రాసేయడం, లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం, ఇంటిగ్రేట్ చేసేసేయడం అయిపోతుంది. ఓకే, సో కాబట్టి డిఫరెన్షియల్ లెంగ్త్ మాత్రం తప్పుగా గుర్తుపెట్టుకున్నా మొత్తం తప్పు అవుతుంది. ఓకే, సో కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో అయితే dx into ax cap plus dy into ay cap plus dz into az cap సింప్లీ. సిమిలర్ గా సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే d rho into a rho cap plus rho d phi into a phi cap plus dz into az cap. అదే పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే dr into ar cap plus r d theta a theta cap plus r sin theta d phi a phi cap. ఓకే, సో కాబట్టి అవి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే, రైట్. సిమిలర్లీ డిఫరెన్షియల్ వాల్యూమ్. ఓకే, డిఫరెన్షియల్ వాల్యూమ్
డివి లెట్ us సపోజ్ డిఫరెన్షియల్ వాల్యూమ్ డివి. డివి అంటే మొత్తం మల్టిప్లై చేయటమే కదా, ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి ఫై మొత్తం మల్టిప్లై చేయటమే కదా, ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి ఫై. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్షియల్ వాల్యూ ఫర్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సో ఆర్ స్క్వేర్ ఉందాం ఇక్కడ, ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి ఫై సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ వాల్యూమ్. So that is the differential volume, obviously. Simple problem. సో కాబట్టి డిఫరెన్షియల్ లెంగ్త్ వచ్చింది, డిఫరెన్షియల్ సర్ఫేసెస్ వచ్చేసాయి, డిఫరెన్షియల్ వాల్యూమ్ వచ్చేసినది. ఓకే, డిఫరెన్షియల్ లెంగ్త్, డిఫరెన్షియల్ సర్ఫేస్ అండ్ డిఫరెన్షియల్ వాల్యూమ్. ఓకే, సో అయిపోయింది అనుకుంటున్నాను, మనం వచ్చేసారు అనుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, లిమిట్స్ వచ్చేసరికి ఆర్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలిసిందే కదా, రేడియస్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 to ఇన్ఫినిటీ. ఓకే, సిమిలర్ గా థీటా, మా థీటా అంటే టోటల్ యాంగిల్, ప్లేన్ యాంగిల్. ఓకే, 0 to π అంతే. ఓకే, ఫై సేమ్ ఇంతకు ముందు లాగానే, ఫై వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 to 2π. ఓకే, సో ఇవి లిమిట్స్. ఆర్ వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ, థీటా వచ్చేసరికి 0 to π, ఫై వచ్చేసరికి 0 to 2π. ఓకే, సేమ్. సో అది జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయండి, ఇట్ విల్ బి కూల్. రైట్, సో ఇక్కడ మీకు అర్థం కాని ఇంకొకటే, H1 ఏంటి సార్, H2 ఏంటి సార్, H3 ఏంటి సార్. ఓకే, సో కాబట్టి దానికి సంబంధించిన బ్రీఫ్ ఇస్తాను ఇప్పుడు, తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు దాని గురించి క్లియర్ గా చెప్తానమ్మా. సో ఇది నోట్ చేశాను అనుకుంటున్నాను, ఇది నేను ఎరేస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లెట్ us సపోజ్ V అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అనుకోండమ్మా. మీకు ఆల్రెడీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో వెక్టార్ క్యాలిక్యులస్ అనే ఒక కాన్సెప్ట్ అయిపోయే ఉంటుంది. ఓకే, నాకు తెలిసి అయిపోయింది కదా. సో ఎప్పుడైనా సరే గ్రేడియంట్ చేయాలంటే, గ్రేడియంట్ అనే ఒక ఆపరేషన్ చేయాలంటే ఇన్పుట్ ఏంటి, స్కేలర్, అవుట్పుట్ ఏంటి, వెక్టర్, కంపల్సరీ అది. సో గ్రేడియంట్ కి ఇన్పుట్ వచ్చేసరికి స్కేలర్ అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటి, వెక్టర్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే డెల్ అంటాము. ఈ డెల్ కి ఇంకొక పేరు నాఫ్లా, లేకపోతే స్పేస్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఏదైనా అది పక్క విషయం. సో డెల్ వి ఫార్ములా ఏంటమ్మా, ఐ బార్ ఇంటూ ఫస్ట్ ఆ విని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ప్లస్ జే బార్ ఇంటూ డో వి బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో వి బై డో జెడ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ గ్రేడియంట్, రైట్. ఇది ఓన్లీ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి మాత్రమే వ్యాలిడ్. చెప్పింది అర్థమవుతుందమ్మా, కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి మాత్రమే వ్యాలిడ్. ఓకే, అసలు ఇన్ జనరల్ గా ఫార్ములా ఏంటో చూడు, ఇది నోట్ చేద్దామా. ఓకే, నేను ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పేస్తాను, మీకు క్లియర్ అయిపోయింది. డెల్ వి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఫార్ములా 1/h1 ఇంటూ డో వి బై డో u1. ఈ u1 అంటే కార్టీసియన్ అనుకో XYZ, సిలిండ్రికల్ అనుకో రో ఫై జెడ్, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ అనుకో r θ φ. ఓకే, ఇంటూ au1 క్యాప్ ప్లస్ 1/h2 ఇంటూ డో వి బై డో u2 ఇంటూ au2 క్యాప్ ప్లస్ 1/h3 ఇంటూ డో వి బై డో au3 ఇంటూ au3 క్యాప్. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అనుకోనా, ఈ ఏంటి u1 u2 u3 ఏమవుతాయి, XYZ లో అవుతాయి. అప్పుడు ఏమైందో చూడు, h1 వాల్యూ ఎంత 1, h2 వాల్యూ 1, h3 వాల్యూ 1. సో కాబట్టి అప్పుడు ఏమైంది చూడు, డో వి బై డో ఎక్స్ ఇంటూ ఏఎక్స్ క్యాప్, ఏఎక్స్ క్యాప్ ని ఐ బార్ అంటాం, ప్లస్ డో వి బై డో వై ఇంటూ ఏవై క్యాప్ ప్లస్ డో వి బై డో జెడ్ ఇంటూ హెచ్ క్యాప్. సరిపోయింది. అదే నువ్వు సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూసావు అనుకో, డో వి బై డో రో ఇంటూ ఏ రో క్యాప్ ప్లస్ 1/h2 1 కాదు అక్కడ రో. సో కాబట్టి 1 రో ఇంటూ డో వి బై డో ఫై ఇంటూ ఏ ఫై క్యాప్ ప్లస్ h3 వాల్యూ 1 కాబట్టి డో వి బై డో జెడ్ ఇంటూ ఏ జెడ్ క్యాప్. సిమిలర్లీ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ చూడు, r కి 1, సో కాబట్టి ప్రాబ్లం లేదు, డో వి బై డో ఆర్ ఇంటూ ఏఆర్ క్యాప్ ప్లస్ ఫై కి ఏమొస్తుంది ముందు 1/r, ఎందుకంటే h2 r కదా అక్కడ. సో 1/r ఇంటూ డో వి బై డో థీటా ఇంటూ ఏ థీటా క్యాప్ ప్లస్ ఫైవ్ కి ఆర్ ఏంటి, ఫైవ్ కి h3 ఏంటి ఆర్ సైన్ థీటా. సో కాబట్టి 1/r సైన్ థీటా ఇంటూ డో వి బై డో ఫై ఇంటూ ఏ ఫై క్యాప్. ఓకే, సో కాబట్టి గ్రేడియంట్ ఫార్ములా ఇదే కదా అని చెప్పి
సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లో కూడా మీరు H1, H2, H3 రాకుండా వస్తే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లో ఇస్తాడు, మీకు కరెక్ట్ ఆన్సరే వచ్చింది. అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ లో ఉండిద్ది, కాకపోతే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకే, సో కాబట్టి H1, H2, H3 అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ గ్రేడియంట్ ఇలా మనం చేసినప్పుడు సీదాగా అది ఓన్లీ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కి మాత్రమే ఎలిజిబుల్. మిగతా కోఆర్డినేట్ సిస్టమ్ కి ఇది ఫార్ములా. ఓకే, సో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా H1, H2, H3 యొక్క సిగ్నిఫికెన్స్ అది. ఓకే, ఫైన్.